నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. మిల్లు వస్త్రాలను చేనేత వస్త్రాలంటూ ప్రముఖ సినీ తారలచే మితిమీరిన ప్రచారాన్ని కొనసాగిస్తూ అనేక వేల కోట్లు దండుకుంటూ అటు చేనేత కార్మికులను ఇటు ప్రజలను మోసం చేస్తున్న కాసం మరియు అనుబంధ వస్త్ర వ్యాపార సంస్థలపై సిబిఐ విచారణ చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నగేష్, పడత కిషోర్ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. కాసం వెడ్డింగ్ మాల్లో జరిగినటువంటి బడా మోసాన్ని మీడియా ముందుకు తీసుకుని రావడానికి మీడియా సమావేశాన్ని నిర్వహించాం. ఏదైతే కాసం వెడ్డింగ్ మాల్ అందులో చేనేత పేరుతో పోచంపల్లి పట్టు వస్త్రాలను విక్రయిస్తున్నారని చెప్పేసి అవి నకిలీవని మాకు వచ్చినటువంటి సమాచారంతో మేము చేసినటువంటి ఒక స్టింగ్ ఆపరేషన్లో ఏదైతే మన భారతదేశానికి ప్రతీక అయినటువంటి భారతదేశ సాంప్రదాయము, అదే రకంగా సంస్కృతికి నిలువైనటువంటి భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూలల కూడా విస్తరించేటటువంటి ఘనమైనటువంటి చరిత్ర, ఘనమైనటువంటి విలువ కలిగినటువంటి పోచంపల్లి పట్టు చీరలను మిల్లు వస్త్రాలపై నేస్తూ వాటి విలువను తీసేస్తూ దేశాన్ని, చేనేత కార్మికులను కూడా అగౌరవపరుస్తూ డూప్లికేట్ చేస్తూ రాష్ట్రంలో ప్రజలను, వరంగల్ జిల్లా లోపల ప్రజలను పెద్ద పెద్ద సినీతారులతో ప్రకటనలు చేయిస్తూ, పేపర్లలో ప్రకటనలు చేస్తూ, హోర్డింగ్లు పెద్ద పెద్ద నిర్వహిస్తూ ప్రజల సొమ్మును దారుణంగా లూటీ చేస్తున్నటువంటి విషయాన్ని బీసీ రాజ్యాధికార సమితి ప్రత్యక్షంగా ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా దాన్ని వెలుగులో తీసుకొని వచ్చేసి ఇదే విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ లోపల పిటిషన్ ఇచ్చినా కూడా ఆ పిటిషన్ని ఎఫ్ఐఆర్ చేయకపోవడం వల్ల ఈ అంశాన్ని ఢిల్లీలోని కేంద్ర చేనేత జౌలి శాఖ సెక్రటరీ, అదే రకంగా కమిషనర్ గారికి, శుభ్రా గారికి చాలా స్పష్టంగా తెలిపి నివేదికను అందజేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే 1985 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం ప్రకారం ఒక 11 రకాల చేనేత వస్త్రాలను పవర్లూమ్లో కానీ, మిల్లులో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా వాటిని తయారు చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. అయితే ఈ చట్టాన్ని మనం అమలు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి బడ్జెట్ను కూడా అలొకేట్ చేస్తుంది. ఈ ఏదైతే పంపిస్తున్నటువంటి బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా వస్తుంది. ఈ వచ్చినటువంటి బడ్జెట్ ద్వారా ప్రతి రాష్ట్రం కూడా ఈ యొక్క చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి కార్యనిర్వహణను చేపట్టాల్సి ఉంటుంది. మన దగ్గర కూడా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ గడిచినటువంటి 8 సంవత్సరాల నుంచి వెళ్ళి, తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మీరు గమనించేది ఉంటే విచ్చలవిడిగా రాష్ట్రం లోపల షాపింగ్ మాల్లు పెరుగుతూనే పోతున్నాయి. ఒక్కొక్క షాపింగ్ మాల్ సంస్థకి 40 నుంచి 50 వరకు వాటికి బ్రాంచెస్ ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. మరి తెలంగాణ రాకముందు లేనటువంటి ఇన్ని షాపింగ్ మాల్లు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత విచ్చలవిడిగా కొనసాగడానికి కారణం ఏంటిది? తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనకు సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా కూడా యాప్కోలో బట్టలు కొనుక్కోండి, చేనేత వస్త్రాలను కొనుక్కోండి అని చెప్పేసి బస్సుల మీద కానీ పేపర్లలో యాడ్లు ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ యాడ్లు మొత్తం కూడా క్లోజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే దీని వెనకాల చాలా కాన్స్పిరసీ ఉన్నది. ఇది దాదాపు 50,000 కోట్ల రూపాయల నకిలీ చేనేత దందా మన రాష్ట్రంలో కొనసాగుతున్నా కూడా సంబంధిత మంత్రి కేటీఆర్ కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మేము చెప్పడమే కాదు, మేము చెప్పిన తర్వాత ఢిల్లీలో ఇచ్చినటువంటి పిటిషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారులు, చెన్నైలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మన రాష్ట్రానికి సంబంధించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళంతా కూడా గురువారం రోజు కాసం వెడ్డింగ్ మాల్కి ప్రత్యక్షంగా విచ్చేసి అక్కడ ఉన్నటువంటి వస్త్రాలన్నింటినీ పరిశీలించి మేము ఏదైతే తీసుకొచ్చినటువంటి వస్త్రం ఉందో, మేము కొన్నటువంటి చేనేత వస్త్రాన్ని వాళ్ళు పరిశీలించి షాపు యాజమాన్యాన్ని చాలా స్పష్టంగా అడగడం జరిగింది. ఇది హ్యాండ్లూమ్ వస్త్రమా, పవర్లూమ్ వస్త్రమా అని అడిగితే ఆయన ఖచ్చితంగా ఏంటంటే పవర్లూమ్ వస్త్రమే ఇది, మేము అమ్మడం మాత్రము పవర్లూమ్ వస్త్రమే అని చెప్పి అమ్మినాము, కాకపోతే బిల్లు మీద మాత్రం పొరపాటున హ్యాండ్లూమ్ పడింది అని చెప్పేసి మళ్ళీ బుకాయించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇది కూడా రెడ్ హ్యాండెడ్గా ఆ షాప్ లోపల మీడియా మిత్రుల సమక్షం లోపల ఆయన నేరాన్ని అంగీకరించడం జరిగింది. అయితే తదనంతరం అధికారులు ఏంటంటే ప్రాసెస్ ప్రకారం ఏంటంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లోపల ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాల్సి ఉండే. కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సపోర్ట్తోని ప్రభుత్వం యొక్క సపోర్ట్తోని అధికారులు దొడ్డిదారుల
వెళ్ళిపోయారు తప్పించి అక్కడ ఎఫ్ఐఆర్ను చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. పెళ్ళి వస్తే దాదాపు 1,00,000, 2,00,000, 10 లక్షల రూపాయలు వాళ్ళు షాపింగ్ మాల్లోకి వెళ్ళి వస్త్రాలు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అందులోపల 500 రూపాయల చీరను 5,000 రూపాయలకు అమ్ముతున్నారు, 1,000 రూపాయల చీరను 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రపంచంలో 1000 రెట్లు లాభం ఉన్నటువంటి బిజినెస్ ఎక్కడా లేదు, కేవలం ఈ వస్త్ర వ్యాపారంలోనే ఉన్నది. దీనికి కారణం ఏంటంటే బంగారం పేరు చెప్పి రోల్డ్ గోల్డ్ను అమ్ముతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక ప్రజలు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డబ్బును మొత్తం కూడా వృధా చేసుకుంటారు, వాళ్ళంతా కూడా రోడ్డున పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కుల వృత్తులు ఏవైతే వెనుకబడిన వర్గాలు అనాదిగా వాళ్ళ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క కుల వృత్తులను ప్రభుత్వాన్ని అండగా పెట్టుకొని కార్పొరేట్ సంహరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఒక వడ్రంగి సోదరుడు, ఆయన వడ్రంగి తను కుర్చీలు కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ తయారు చేస్తాడు, కానీ అమ్మేది మాత్రం అగ్రవర్ణాలు షాపులు పెట్టుకొని అమ్ముతున్నారు. ఒక పద్మశాలి సోదరుడు ఇక్కడ తాను వస్త్రం తయారు చేస్తే అమ్మేది మాత్రం అగ్రవర్ణాలు షాపింగ్ పెట్టుకొని అమ్ముతున్నారు. మరి అదేవిధంగా పాల వ్యాపారం చేసి పాలు తీసేటటువంటి మా యాదవ సోదరులు పాలు తీస్తే అమ్ముకునేది మాత్రం అగ్రవర్ణాలు అమ్ముకుంటున్నాయి. ఈ దోపిడీ, ఈ దారుణం తెలంగాణలో ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. For more updates, please keep watching GTV TS.